సో ఇవాళ ఎడిటోరియల్ ఈజ్ అబౌట్ మ్యారిటల్ రేప్. మ్యారిటల్ రేప్ గురించి ఒక జడ్జిమెంట్ వచ్చింది, హైకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. సో దానికి సంబంధించిన ఎడిటోరియల్ ఇది. సో బిఫోర్ దట్ లెట్స్ లుక్ ఎట్ సమ్ బ్యాక్గ్రౌండ్ అబౌట్ మ్యారిటల్ రేప్. వాట్ ఈజ్ మ్యారిటల్ రేప్, దాని డెఫినేషన్ ఏంటి, అది ఏ సెక్షన్ కిందకు వస్తుంది, ఇదంతా కూడా మనం ఒకసారి చూద్దాం. ఇండియన్ పీనల్ కోడ్లో మనకి సెక్షన్ 375, నిన్నంతా సెడిషన్ లాగా సంబంధించిన సెక్షన్ గురించి మాట్లాడుకున్నాం, సెక్షన్ 124A అని. ఇవాళ సెక్షన్ 375 గురించి మాట్లాడతాం. సో సెక్షన్ 375 ఏం చెప్తుంది? ఇట్ డిఫైన్స్ రేప్ అనేదాన్ని ఆ సెక్షన్లో డిఫైన్ చేశారు. అండ్ లిస్ట్స్ 7 notions ఆఫ్ కన్సెంట్ విచ్ ఇఫ్ విషియేటెడ్ would constitute the offense of rape by a man. Very important key word in this particular sentence is the word consent. Consent అంటే అనుమతి. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరూ సెక్షువల్గా ఒకరితో ఒకరు కలిసినప్పుడు ఒకరి అనుమతితో ఇంకొకరు కలిస్తే అది రేప్ కాదు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ హియర్ ఈజ్ కన్సెంట్. ఒకరి అనుమతి లేకుండా బలవంతంగా చేస్తేనే కదా దాన్ని రేప్ అంటాం, అత్యాచారం అంటాం. బలవంతం కానప్పుడు అది రేప్ ఎలా అవుతుంది చెప్పండి? సో అందుకనే సెక్షన్ 375 ఏం చెప్తుంది? రేప్ని డిఫైన్ చేస్తుంది. డిఫైన్ చేస్తూ 7 notions ఆఫ్ కన్సెంట్, వీటిల్లో ఏదైనా సరే ఒక 7 మెన్షన్ చేస్తుంది. వాటిల్లో ఏ రకంగా చెప్పినా సరే కన్సెంట్ ఇచ్చినట్టే. ఒకవేళ ఆ 7 కాకపోతే, ఆ కన్సెంట్ అనేది లేకపోతే, ఇఫ్ విషియేటెడ్ అంటే అర్థం ఏంటి? అది ఫాలో అవ్వకపోతే, రైట్, అది ఆ కన్సెంట్ లేకపోతే దట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ అన్ అఫెన్స్ ఆఫ్ రేప్ బై ఎ మ్యాన్. అది రేప్ కింద కన్సిడర్ చేస్తారు. అయితే హౌవెవర్ ద ప్రావిజన్ కంటైన్స్ ఎ క్రూషియల్ ఎగ్జంప్షన్. ఈ ప్రావిజన్లో ఒక క్రూషియల్ ఎగ్జంప్షన్ కూడా ఉంది. ఏంటా ఎగ్జంప్షన్? సెక్షువల్ ఇంటర్కోర్స్ or sexual acts by a man with his own wife, the wife not being under 18 years of age, is not rape. Very very important sentence. మీకు అర్థమవుతుందా? there is a male, there is a female. వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి. అండ్ దిస్ ఫిమేల్ ఆర్ వైఫ్ ఈజ్ మోర్ దాన్ 18 years అనుకోండి. తనకి 18 ఏళ్ళు నిండాయి అనుకోండి. 18 ఏళ్ళు నిండితే, ఇఫ్ షీఈ్ ఎ మేజర్, 18 ఏళ్ళు నిండితే అప్పుడు ఇతగాడి భార్య అయితే అప్పుడు తన అనుమతి లేకుండా రేప్ చేసినా సరే అది నేరం కాదు. దాన్నే మ్యారిటల్ రేప్ అంటాం. వాట్ ఈజ్ మ్యారిటల్ రేప్? మ్యారేజ్ అయిన తర్వాత భర్త భార్య అనుమతి లేకుండా రేప్ చేస్తే దాన్ని మ్యారిటల్ రేప్ అంటారు. ఈ మ్యారిటల్ రేప్ అనేది అఫెన్స్ కాదు అని ప్రజెంట్ సెక్షన్ చెప్తుంది. ఎప్పుడు అఫెన్స్ కాదు? ఆ భార్య వయసు 18 ఏళ్ళు దాటితే. 18 ఏళ్ళు లోపు ఉంటే అఫెన్స్ కిందే కన్సిడర్ చేస్తారు. కొంతమంది ఎర్లీ మ్యారేజ్ చేస్తారు కదా. సో 18 ఏళ్ళు లోపు ఉన్న భార్య పైన అనుమతి లేకుండా మీద పడిపోతే అది రేప్ కింద కన్సిడర్ చేస్తారు. కానీ 18 ఏళ్ళు నిండిన భార్య అనుమతి లేకుండా రేప్ చేస్తే దాన్ని రేప్ అని అంటాము. కాకపోతే దాన్ని అఫెన్స్ కింద కన్సిడర్ చేయరు. ఇట్స్ ఎ మ్యారిటల్ రేప్ బట్ ఇట్ ఈస్ నాట్ అన్ అఫెన్స్. అర్థమవుతుందా? దాన్ని అఫెన్స్ కింద కన్సిడర్ చేయరు. సో దాని పైన క్రిమినల్ ఛార్జెస్ అనేవి ఉండవు. సో దిస్ ఎగ్జంప్షన్ ఎసెన్షియల్లీ అలోస్ ఏ మ్యారిటల్ రైట్ టు ఏ హస్బెండ్. హస్బెండ్కి ఒక రకంగా ఇది హక్కునిచ్చేస్తుంది. హూ కెన్ విత్ లీగల్ శాంక్షన్, హ్యాపీగా లీగల్ శాంక్షన్ కూడా ఉంది ఆయనకి, ఎక్సర్సైజ్ హిస్ రైట్ టు కన్సెన్సువల్ ఆర్ నాన్ కాన్సెన్సువల్ సెక్స్ విత్ హిజ్ వైఫ్. తన వైఫ్తో ఇష్టపూర్వకంగా అంటే తన అనుమతితో లేదా తన అనుమతి లేకుండా కూడా హీ కెన్ పార్టిసిపేట్ ఇన్ సెక్స్. ఆ పార్టిసిపేట్ చేయడానికి డైరెక్ట్గా లీగల్ శాంక్షన్ ఉంది. సో మన చట్టమే అనుమతిస్తుంది. భార్యకి ఇష్టం ఉన్నా లేకపోయినా మృగంలాగా వెళ్ళి పడిపోవచ్చు అని మన చట్టం అనుమతినిస్తుంది. అయితే ఇది వినడానికి మన ఎలా ఉంది? 2 యాంగిల్స్లో దీన్ని చూడాలి. ఒకటి, ఫ్రమ్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ కల్చర్. భార్యాభర్తల మధ్య రేప్ ఏంటి? భార్య భర్త యొక్క వస్తువు. పెళ్ళి అయిపోయింది కాబట్టి భార్య భర్తకి చెందిన ఆస్తి. భర్త ఏదన్నా చేసుకుంటాడు, అది భార్యాభర్తల అంతర్గత వ్యవహారం. దీంట్లో చట్టాలు గిట్టాలు రాకూడదు అని మాట్లాడే కేటగిరీ ఉంటారు. మ్యారేజ్ అనేది సాక్రమెంట్. అది కంప్లీట్గా
అది వాళ్ళిద్దరికీ సంబంధించిన విషయం, మధ్యలో దూరకూడదు అనేది ఆస్పెక్ట్ ఒకటి ఉంది. రెండో ఆస్పెక్ట్ రైట్స్, హ్యూమన్ రైట్స్ లేదా కన్సెంట్. అంటే అమ్మాయి ఆలోచనకి, అమ్మాయి యొక్క కోరికకి, తన యొక్క కన్సెంట్కి, తన యొక్క రైట్స్కి అసలు విలువే లేదా, భర్త చెప్పినట్టు చేయడమేనా, ఇష్టం ఉన్నా లేకపోయినా భర్త తన మీద పడిపోవచ్చా అనే యాంగిల్లో ఆలోచన ఇంకొకటి. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ని ప్రొటెక్ట్ చేయాలా లేదా రైట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా అనేది ఒక పెద్ద సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా ఇక్కడ. అందుకే ఈ ఎగ్జామ్షన్ పైన రకరకాల కోర్టులో కూడా కేసులు ఉన్నాయి. చూడండి, గుజరాత్ హైకోర్టులో కూడా దీనిపైన కేసు ఉంది. అండ్ గుజరాత్ ఈ కేసు కిందకి డెలివరీ ఇవ్వలేదు, ఇంకా జడ్జిమెంట్ ఇంకా ఇవ్వలేదు. అలాగే కర్ణాటక హైకోర్టు రీసెంట్గా ఏం చేసిందంటే, ఒక వ్యక్తి తన భార్యని రేప్ చేశాడు అని చెప్పి కేసు పెట్టారు. ఆ భార్య కేసు పెట్టింది, నా భర్త నాకు ఇష్టం లేకుండా బలవంతంగా నా పైన రేప్ చేస్తున్నాడు అని చెప్పి కేసు పెడితే, కర్ణాటకలో సెషన్స్ కోర్టు అతను నిజంగానే రేప్ ఛార్జెస్ మోపి శిక్ష విధించింది. తనేమో హైకోర్టుకు వచ్చాడు, అదేంటిది సెక్షన్ నాకు ఎగ్జామ్షన్ ఇస్తుంది కదా, ఎగ్జామ్షన్ ఇస్తున్నప్పుడు మీరు ఎందుకు నా మీద కేసు పెడుతున్నారని చెప్పి తను హైకోర్టుకు వస్తే, హైకోర్టు కూడా రేప్ ఛార్జెస్ ఫ్రేమ్ చేయడాన్ని అలౌ చేసింది. మరి ఎందుకు అలౌ చేసిందో మనకు తెలియదు. సెక్షన్ అయితే అలౌ చేయట్లేదు, కానీ హైకోర్టు అలౌ చేసింది. సో ఇది మరీ కంప్లీట్గా ఆ అమ్మాయి యొక్క హ్యూమన్ రైట్స్ ఉల్లంఘనకు గురవుతున్నాయి అనే ఆస్పెక్ట్లో హైకోర్టు రేప్ ఛార్జెస్ ఫ్రేమ్ చేయడానికి అలౌ చేసింది. సో ఈ పర్టికులర్ కేసు కూడా సుప్రీంకోర్టు మీదకి వచ్చింది. సుప్రీంకోర్టు మీదకి వచ్చి దాన్ని స్టే ఇవ్వమని అడిగారు. స్టే ఇవ్వమని అడిగితే సుప్రీంకోర్టు కూడా స్టే ఇవ్వలేదు. సుప్రీంకోర్టు కూడా స్టే ఇవ్వకుండా సైలెంట్గా ఉంది. అర్థమవుతుందా? హైకోర్టు ఏం చేసింది, రేప్ ఛార్జెస్ వెయ్యండి అని చెప్పింది. దానిపైన సుప్రీంకోర్టు కూడా స్టే ఇవ్వకుండా ఊరుకుంది. సో ఇది వాడిగా వేడిగా చర్చ జరుగుతుంది. ఇది కొలోనియల్ లా, బ్రిటిష్ వాళ్ళ హయాంలో ఉన్నప్పుడు చట్టం ఇది ఎప్పటికీ ఉంచాలా తీసేయాలా అనేది క్లారిటీ లేని పరిస్థితులు ఉన్నాయి. కోర్టుల ముందు ఒక సబ్స్టాన్షియల్ క్వశ్చన్గా ఇవన్నీ మిగిలిపోయాయి. అయితే మరి దీని గురించి గవర్నమెంట్ ఏమనుకుంటోంది? వాట్ ఈస్ గవర్నమెంట్ స్టాండ్? ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ కదా. కోర్టు ఏమనుకుంటుంది అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, గవర్నమెంట్ యొక్క స్టాండ్ ఏంటనేది కూడా అనదర్ ఆస్పెక్ట్. సో ఇప్పుడు మనకి సెక్షన్ 124A ఆఫ్ ఐపీసీ సెడిషన్ పైన ఎలాగైతే ఆన్ గోయింగ్ కేసు జరుగుతుందో, సెంట్రల్ గవర్నమెంట్ ఈ విషయంలో కూడా ఇనీషియల్గా ఏం చేసింది, డిఫెండ్ చేసింది. ఏం చేసింది? రేప్ ఎక్సెప్షన్ని డిఫెండ్ చేసింది. ఎక్సెప్షన్ ఉండాలి, అదేంటది మెరైటల్ రేప్ ఏంటి, భర్తకి భార్యకి మధ్యలో రేప్ ఏంటి అని చెప్పి అది ఉండాలి, ఎక్సెప్షన్ ఉండడమే మంచిదని చెప్పి డిఫెండ్ చేసింది. కానీ తర్వాత తన స్టాండ్ని చేంజ్ చేసి ఏం చెప్తుందంటే, మేము రివ్యూ చేస్తున్నాము, ఈ విషయంలో వైడర్ డెలిబరేషన్స్ అనేవి అవసరం, మొత్తం సొసైటీలో డెలిబరేషన్స్ అవసరం, చర్చ జరగాల్సి ఉంది. సో ఈ చట్టాన్ని కూడా మేము రివ్యూ చేస్తున్నామని చెప్పి చెప్పింది. సో ప్రస్తుతానికి సెడిషన్ లా విషయంలో ఎలాగైతే సెంటర్ తన స్టాండ్ రివ్యూ చేస్తున్నాము, మేము వీ విల్ కమ్అట్ విత్ అవర్ స్టాండ్ అని చెప్తుందో, ఇలాగే ఈ విషయంలో కూడా ద సెంటర్ ఈజ్ గోయింగ్ టు కమ్అట్ విత్ ఇట్ స్టాండ్ వెరీ సూన్. ప్రస్తుతానికైతే డెలిబరేషన్స్ అవసరము అని చెప్పి చెప్తుంది. దానికి ఎస్ అనట్లేదు, నో అనట్లేదు సెంటర్ ఎట్ దిస్ పాయింట్. సో తుషార్ మెహతా ఏం చెప్తున్నారు, 2019 కమిటీ ఒక కమిటీ సెటప్ చేశారు టు రివ్యూ క్రిమినల్ లాస్ ఇన్ ద కోర్ట్. క్రిమినల్ లాస్ అనేది రివ్యూ చేయడానికి కమిటీని తీసుకొచ్చారు. సో కమిటీ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు అనమాట. అండ్ ఢిల్లీ గవర్నమెంట్ వచ్చేసి ఇట్ ఈస్ ఆర్గ్యూడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ రిటైనింగ్ ద మెరైటల్ రేప్ ఎక్సెప్షన్. ఢిల్లీ గవర్నమెంట్ మాత్రం మెరైటల్ రేప్ ఎక్సెప్షన్ ఉండాలి అంటుంది. ఎక్సెప్షన్ అంటే అర్థం ఏంటి? మెరైటల్ రేపు అఫెన్స్ కాదు, దానిపైన కేసు వేయడానికి లేదు అని చెప్పి ఢిల్లీ గవర్నమెంట్ అంటుంది. అయితే ఢిల్లీ గవర్నమెంట్ యొక్క ఆర్గ్యుమెంట్స్ ఎందుకు దాన్ని రేప్ కింద కన్సిడర్ చేయకూడదు అంటే, అదేముంటుందంటే ప్రొటెక్టింగ్ మెన్ ఫ్రమ్ పాసిబుల్ మిస్యూజ్. ఇప్పుడు ఏమవుతుందంటే, భార్య సో భార్యకి భర్త మీద కోపం వచ్చింది అనుకోండి ఏదో విషయంలో. సో భార్య ఏం చేస్తుంది, వీడిని రేప్ చేశాడని చెప్పి కేసు పెట్టేస్తుంది. మీకు అర్థమవుతుందా? భార్య భర్త మీద రేప్ చేసిన కేసు పెడుతుంది. మరి మెరైటల్ రేప్ అనేది అఫెన్స్ అనుకోండి, భర్తను జైల్లో తోసేస్తారు. అర్థమవుతుందా? సో ఈ రకంగా మిస్యూజ్ చేసే అవకాశం ఉంది. ఈ వైఫ్స్ మొగుడిని హరాస్ చేయడానికి ఈ చట్టాన్ని ఉపయోగించే అవకాశం ఉంది. రెండోది, ప్రొటెక్టింగ్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇలాంటి చట్టాలు తీసుకొస్తే ప్రతి భార్య భర్త మీద కోపం వచ్చినప్పుడల్లా కేసులు పెట్టేసుకొని పెళ్ళిళ్ళు పెటాకులు అయిపోతాయి. సో ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలనే యాంగిల్లో ఒకటి, రెండోది మిస్యూజ్ చేసే అవకాశం ఉందనే యాంగిల్లో ఒకటి. రెండు యాంగిల్స్లో ఢిల్లీ గవర్నమెంట్ మాత్రం ఎక్సెప్షన్ అనేది ఉండాలి, ఎక్సెప్షన్ని తీసేయకూడదు అని చెప్పి చెప్తాను. చూద్దాం ఏం జరుగుతుందో ఫైనల్గా.
సో లెట్స్ కమ్ టు టుడేస్ ఎడిటోరియల్. మరి ఎడిటోరియల్ ఎందుకు వచ్చింది, అసలు న్యూస్లోకి ఎందుకు వచ్చింది? ఎడిటోరియల్ ఎప్పుడు వస్తుంది మనకి? ఏదన్నా అంశం న్యూస్లో వస్తే దాని గురించి ఎడిటోరియల్ వస్తుంది. సో ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చింది, దీని కథ ఏంటి చూద్దాం ఒకసారి. సో టైటిల్ ఏం చెప్తుంది? ఇంపార్టెన్స్ ఆఫ్ కన్సెంట్. కన్సెంట్ అంటే ఏంటి? అనుమతి. అనుమతి యొక్క ప్రాముఖ్యత, కన్సెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనం ఇక్కడ మాట్లాడుకుందాం. ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ కెనాట్ బి అలౌడ్ టు శాంక్షన్ ఫోర్స్ అండ్ వైలెన్స్. సరే, మ్యారేజ్ అనేది పవిత్రం, అది బయట వాళ్ళు దూరకూడదు అనే ఆస్పెక్ట్స్ మాట్లాడుతూ వాటి ముసుగులో ఫోర్సు, వైలెన్సు ఉపయోగించే అవకాశాన్ని అది కల్పించకూడదు. ఇది మొగుడు పిల్లలకి సంబంధించిన విషయం, భార్యాభర్తలకు సంబంధించిన విషయం, వేరే వాళ్ళు తలదోర్చడానికి లేదు అని వదిలేస్తే భర్త భార్యని ఏదన్నా చేసేసుకోవచ్చా? తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా రేప్ చేసేసుకోవచ్చా? ఇది ఒకరోజు వ్యవహారం కాదు కదా. బయట అమ్మాయి అంటే ఎప్పుడో రాత్రప్పుడో ఎప్పుడో ఎవరు లేనప్పుడు దొరికిందంటే రేప్ చేస్తారు. కానీ భార్య రోజు పక్కనే ఉంటుంది, రోజు పక్కనే ఉంటుంది. ఆ భార్యకి ఇష్టం లేకపోవచ్చు, దెర్ కుడ్ బి సమ్ 100 రీజన్స్. ఎందుకంటే భర్తతో తను ప్రశాంతంగా ఉండలేకపోవచ్చు, వాళ్ళిద్దరికీ మనసులు కలవకపోవచ్చు. సో శారీరకంగా కలవడానికి భార్య ఇష్టపడకపోవచ్చు. అంటే భార్య ఇష్టంతో సంబంధం లేకుండా భర్త ఇష్టం వచ్చినట్టు ప్రతిరోజు తనని రేప్ చేయవచ్చా అనే ప్రశ్న మనం అందరం ఆలోచించాలి ఇక్కడ. ఎప్పుడైతే చట్టం దాన్ని అలౌ చేస్తుందో ఇట్ మీన్స్ ఇష్టం లేకుండా చేస్తే ఏమవుతుంది? వైలెంట్ మీన్స్ తను విదిలించుకోవడానికి ట్రై చేస్తుంది, తను గట్టిగా పట్టుకుంటాడు. సో వైలెన్స్ అనేది వస్తుంది అక్కడ. ఫోర్స్ని, వైలెన్స్ని ఒక రకంగా చట్టబద్ధం చేసినట్టే అయిపోతుంది అని ఇక్కడ రాస్తున్నారు. A split verdict in the Delhi High Court on the question of criminalizing marital rape has reignited the controversy over legal protection for disregard of consent for sex within marriage. వెరీ ఇంపార్టెంట్ సెంటెన్స్, చాలా డీటెయిల్డ్గా కేర్ఫుల్గా చదవాలి. స్ప్లిట్ వర్డిక్ట్ అన్నారు. ఢిల్లీ హైకోర్టులో స్ప్లిట్ వర్డిక్ట్ వచ్చింది. బేసికల్గా 2 జడ్జిల యొక్క బెంచ్ అది. సో ఒక ఆయనేమో ఈ ఎక్సెప్షన్ ఉండాలి అంటాడు, ఇంకో ఆయనేమో ఇది అన్కాన్స్టిట్యూషనల్ అంటారు. సో ఇద్దరు ఒక మాట మీదకి రాలా, స్ప్లిట్ వర్డిక్ట్ వచ్చింది. సో ఏది తేలదో. స్ప్లిట్ వర్డిక్ట్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? 2 జడ్జిల బెంచ్ మనకి ఇలాంటి తీర్పు ఇచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కో మాట చెప్పినప్పుడు ఏమవుతుందంటే అది హయ్యర్ బెంచ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు హైకోర్టు కాబట్టి హైకోర్టులోనే కొంచెం హయ్యర్ బెంచ్ అంటే 3 లేదా 5 ఉన్న జడ్జిలు ఉన్న కొత్త బెంచ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో 2 కాబట్టి 3 అయితే సరిపోతుంది. 3 ఉన్న బెంచ్ ఫామ్ చేసి మళ్ళీ వాళ్ళ 3 మళ్ళీ దీన్ని రివ్యూ చేసి తీర్పిస్తారు. అప్పుడు 2:1 1 లేదా 3:0 మెజారిటీతో తీర్పు అనేది తేలుతుంది. లేదా ఇట్ మై డైరెక్ట్లీ గో టు సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టుకి వెళ్ళి కూడా 3 జడ్జిల బెంచ్కి వెళ్ళే అవకాశం అనేది ఉంటుందన్నమాట స్ప్లిట్ వర్డిక్ట్ వచ్చినప్పుడు. సో ఈ మెరైటల్ రేప్ని క్రిమినలైజ్ చెయ్యాలా వద్దా, మెరైటల్ రేపు క్రైమా కాదా అనే విషయంలో స్ప్లిట్ వర్డిక్ట్ అనేది వచ్చింది. ఈ వర్డిక్ట్ అంటే తీర్పు. ఇట్ హాజ్ రీఇగ్నైటెడ్ ది కాంట్రవర్సీ ఓవర్ లీగల్ ప్రొటెక్షన్ ఫర్ డిస్రిగార్డ్ ఆఫ్ కన్సెంట్ ఫర్ సెక్స్ విత్ ఇన్ మ్యారేజ్. విత్ ఇన్ మ్యారేజ్ సెక్స్కి కన్సెంట్ అనేది ఉండాలా ఉండక్కర్లేదా, డిస్రిగార్డ్ ఆఫ్ కన్సెంట్ అంటే కన్సెంట్ ఉండాల్సిన అవసరం లేదు అనే ఆస్పెక్ట్కి లీగల్ ప్రొటెక్షన్ వచ్చేసింది. ఎందుకంటే మెరైటల్ రేప్కి మనం ఎక్సెప్షన్ కింద ఇస్తున్నప్పుడు ఏమవుతుంది? ఇష్టం ఉన్నా లేకపోయినా, కన్సెంట్ ఉన్నా లేకపోయినా, ఈవెన్ ఇఫ్ దెర్ ఈస్ డిస్రిగార్డ్ ఫర్ కన్సెంట్ ఇట్ స్టిల్ హ్యాస్ లీగల్ ప్రొటెక్షన్. సో దాని విషయంలోనే మనకి కాంట్రవర్సీ ఉంది. ఈ కాంట్రవర్సీ మళ్ళీ రీఇగ్నైట్ అయింది. సో దీని గురించి డిస్కషన్స్ అనేవి మళ్ళీ మొదలయ్యాయి. ఆన్ వెడ్నెస్డే వైల్ జస్టిస్ రాజీవ్ షాగ్దేర్ who headed the bench struck down as unconstitutional the exception to section 375 of the IPC which says that intercourse by a man with his wife aged 18 or above is not rape even if it is without her consent. ఓకే, రాజీవ్ షాగ్దేర్ ఏం చేశారు? ఈ ఎక్సెప్షన్ని అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి కొట్టేశారు. ఈ ఎక్సెప్షన్ అన్కాన్స్టిట్యూషనల్. ఓకే, మ్యాన్ విత్ హిజ్ వైఫ్ 18 లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వైఫ్తో బలవంతంగా ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేస్తే, రైట్, బలవంతంగా సెక్షువల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తే అది
క్రిమినల్ అఫెన్స్ కాదు అనే ఎక్సెప్షన్ సెక్షన్ 375లో ఉంది. ఆ ఎక్సెప్షన్ని ఇది అన్కాన్స్టిట్యూషనల్ ఇది అని చెప్పి ఈయన కొట్టేశారు. ఇంకో జడ్జి గారు అన్నారు, జస్టిస్ సి హరిశంకర్, ఈయనేమన్నారు, హీ రిజెక్టెడ్ ద ప్లీ టు క్రిమినలైజ్ మ్యారిటల్ రేప్, pointing out that any change in the law has to be carried out by the legislature since it requires consideration of social, cultural and legal aspects. రెండో ఆయన ఏం చెప్తున్నారంటే, నో 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 దీన్ని క్రిమినలైజ్ చేయకూడదు, ఎక్సెప్షన్ అనేది ఉండాలి. ప్రస్తుతానికి మనం ఇమీడియట్గా దీన్ని క్రిమినలైజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎలాంటిది క్రిమినలైజ్ చేయాలి అంటే అది లెజిస్లేచర్ చేయాలి, అంటే పార్లమెంట్ చేయాలి. ఎందుకు పార్లమెంట్ చేయాలి? బికాజ్ ఇట్ రిక్వైర్స్ కన్సిడరేషన్ ఆఫ్ సోషల్, కల్చరల్, ఒక లీగల్ ఆస్పెక్ట్స్ చూడటమే కాదు, సోషల్ ఆస్పెక్ట్స్, కల్చరల్ ఆస్పెక్ట్స్ కూడా చూడాలి. అన్ని ఆస్పెక్ట్స్ చూడాలంటే అర్థం ఏంటి? డెలిబరేషన్స్ జరగాలి, చర్చ జరగాలి. పార్లమెంట్ అనేది అలాంటి ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేస్తుంది. మ్యారిటల్ రేప్ ఉండాలా వద్దా అని చెప్పి డిఫరెంట్ పార్టీసు, డిఫరెంట్ పీపుల్ వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ని, వ్యూస్ని వ్యక్తపరిచి డిస్కషన్ జరిగి, డెలిబరేషన్ జరిగి అప్పుడు లెజిస్లేచర్ డిసైడ్ చేయాలి. అంతేగాని సుప్రీంకోర్టు లేదా హైకోర్టు ఈ విషయంలో ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం కరెక్ట్ కాదు. ఓన్లీ లీగల్ ఆస్పెక్టే కాదు, సోషల్ అండ్ కల్చరల్ ఆస్పెక్ట్స్ కూడా చూడాల్సినవి ఉన్నాయని చెప్పి ఆయన దాన్ని క్రిమినలైజ్ చేయడానికి ఇష్టపడలేదు. ఆయనేమో క్రిమినలైజ్ చేయాలంటున్నాడు, ఈయనేమో క్రిమినలైజ్ చేయకూడదు అంటున్నారు. సో ఇద్దరి మధ్యలో వేరు వాదన వచ్చింది. విత్ ద జడ్జెస్ డిఫరింగ్ ఆన్ కీ పాయింట్స్ సచ్ యాజ్ డిఫికల్టీ ఇన్ గెటింగ్ ఎవిడెన్స్. ఇప్పుడు మ్యారిటల్ రేప్ విషయంలో ప్రాబ్లం ఏంటి? రేప్కి ఎవిడెన్స్ ఎలా తీసుకొస్తావు? భార్య అంటది, నా మీద పడిపోయాడు చేశాడని. ఎవిడెన్స్ ఎలా? బెడ్రూమ్లో కెమెరాలు పెట్టలేం కదా, పెట్టరు కదా, పెట్టకూడదు కదా. సో ఎవిడెన్స్ తీసుకురావడంలో డిఫికల్టీ. అలాగే ఇంపార్టెన్స్ ఆఫ్ కన్సెంట్, వెదర్ ద స్టేట్స్ కన్సర్న్స్ అబౌట్ సేఫ్ గార్డింగ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ వర్ వ్యాలిడ్. గవర్నమెంట్ వర్రీ అవుతుంది ఏమని? వీ హ్యావ్ టు సేఫ్ గార్డ్ అంటే ప్రొటెక్ట్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్. మ్యారేజ్ అనే వ్యవస్థను మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇలా కేసుల మీద కేసులు పెట్టేస్తే వ్యవస్థ కూలిపోతుందేమో అన్న భయం కూడా ఉంది. సో ఇలా మల్టిపుల్ ఆస్పెక్ట్స్ విషయంలో ఇద్దరు డిఫర్ అయ్యారు, ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యూ పాయింట్తో ఉన్నారు. అండ్ ఇఫ్ అదర్ లాస్ అగెన్స్ట్ ఎనీ సెక్షువల్ వైలెన్స్ ప్రొటెక్టెడ్ మ్యారీడ్ ఉమెన్. డొమెస్టిక్ వైలెన్స్ విషయంలో ఆల్రెడీ కొన్ని చట్టాలు ఉన్నాయి. ఉమెన్ని ప్రొటెక్ట్ చేయడానికి డొమెస్టిక్ వైలెన్స్కి చట్టాలు ఉన్నాయిగా. గృహహింస చట్టం ఉంది. మరి గృహహింస చట్టం ప్రకారం రేప్ కేసు పెట్టేసుకోవచ్చు కదా. అంటే నాకు రేప్ అనేది కూడా వైలెన్సే కదా, నాకు ఈ రకంగా హింస చేస్తున్నాడు మొగుడు అని చెప్పి కేసు పెట్టే అవకాశం ఉంది కదా. దీన్ని సెపరేట్గా మళ్ళీ అఫెన్స్ కింద ఎందుకు డిక్లేర్ చేయాలి అనే ఆస్పెక్ట్ కూడా డిస్కస్ చేస్తున్నారు. మీకు అర్థమవుతుందా? ఉమెన్కి ఇబ్బంది వచ్చింది, వైలెన్స్ జరిగింది. సో తను షీ కెన్ గో టు కోర్ట్ యూజింగ్ రెండు చట్టాలు ఉన్నాయి. డొమెస్టిక్ వైలెన్స్ లా కూడా ఉంది కదా, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారం వెళ్ళొచ్చు కదా. దాని ద్వారా ప్రొటెక్షన్ వస్తుందా రావట్లేదా ఆ ఆస్పెక్ట్ని కూడా చూడాలి. సో ఇలా రకరకాల ఆస్పెక్ట్స్ డిస్కస్ చేస్తున్నారనమాట. సో ద ఇష్యూస్ ఇన్వాల్వ్డ్ మే హ్యావ్ టు బి అల్టిమేట్లీ అడ్జుడికేటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ థర్డ్ జడ్జ్ ఆర్ ఏ లార్జర్ బెంచ్ ఆఫ్ ద హైకోర్ట్ ఆర్ ద సుప్రీం కోర్ట్. సో ఇద్దరు స్ప్లిట్ వర్డిక్ట్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? వేరే జడ్జి కన్నా ట్రాన్స్ఫర్ చేయాలి, లేదా ముగ్గురు జడ్జిలున్న బెంచ్ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఫామ్ చేసి విచారణకి పంపాల్సిన అవసరం ఇప్పుడు ఉందన్నమాట. The Union government has been opposing the removal of the marital rape exception. Union government ఒరిజినల్గా ఈ ఎక్సెప్షన్ని తీసేయమంటుందా ఉంచమంటుంది. ఎందుకంటే చూడండి, రిమూవల్ ఆఫ్ ది ఎక్సెప్షన్ని అపోజ్ చేస్తుంది. 2016లో ఇట్ హ్యాడ్ రిజెక్టెడ్ ది కాన్సెప్ట్ ఆఫ్ మ్యారిటల్ రేప్, సేయింగ్ ఇట్ కెనాట్ బి అప్లైడ్ టు ఇండియన్ కాంటెక్స్ట్ డ్యూ టు వేరియస్ రీజన్స్. మ్యారిటల్ రేప్ అనే కాన్సెప్టే తప్పు, ఇండియాకి అది అప్లై అవ్వదు బికాస్ ఆఫ్ సమ్ సోషల్ కల్చరల్ రీజన్స్ అని చెప్పి ఒరిజినల్గా చెప్పింది. Not least because of the mindset of the society to treat marriage as a sacrament. Not least అంటే అర్థం ఏంటంటే కన్సిడరింగ్ దట్ అని అర్థం. ఓకే, కన్సిడరింగ్ దట్ అంటే ఇండియాలో మైండ్ సెట్ ఏంటి? మ్యారేజ్ని మనం ఎలా చూస్తాం? నాట్ లీస్ట్ అంటే ఇక్కడ పర్టిక్యులర్లీ అని అర్థం. పర్టిక్యులర్లీ బికాస్ ఆఫ్ ద మైండ్ సెట్ ఆఫ్ ద సొసైటీ టు ట్రీట్ మ్యారేజ్ యాజ్ ఎ సాక్రమెంట్. మ్యారేజ్ని అతి పవిత్రమైన వ్యవస్థ కింద భావిస్తారు కాబట్టి, పర్టికులర్గా మనం మ్యారేజ్ని అంత పవిత్రమైన వ్యవస్థగా భావిస్తాం కాబట్టి మ్యారిటల్ రేప్ అనే కాన్సెప్ట్ ఇండియన్ కాంటెక్స్ట్కి అప్లై కాదు అని చెప్పి ఇంతకుముందు మన గవర్నమెంట్ చెప్పింది. అయితే హౌఎవర్ ఇన్ ద ఫైనల్ హియరింగ్ ద యూనియన్ గవర్నమెంట్ డిడ్ నాట్ టేక్ ఏ స్టాండ్ ఆన్ ద ఇష్యూ. ఇప్పుడేమంటుంది? మేము రివ్యూ చేస్తున్నాము, వీఆర్ నాట్ టేకింగ్ ఏ స్టాండ్. ఎస్ అనట్లేదు, నో అనట్లేదు, ఇట్ ఈజ్ అండర్ రివ్యూ అని చెప్పి తేల్చేసింది. న్యూట్రల్గా ఉంది. ఇప్పుడు ఒరిజినల్గా అపోజ్ చేసింది, ఇప్పుడు మాత్రం న్యూట్రల్గా ఉంది.
Justice Shegdar's opinion goes to the heart of the matter in as much as it treats the absence of consent as the core ingredient of rape. సో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అమ్మా ఇది. చూడండి ఒకసారి ఇక్కడ జస్టిస్ షెగ్దర్ దేని గురించి మాట్లాడుతున్నారు? ఆబ్సెన్స్ ఆఫ్ కన్సెంట్. అసలు రేప్ అనే పదానికి, రేప్ అనే తప్పుకి కోర్ ఆస్పెక్ట్ ఏంటి? ఆబ్సెన్స్ ఆఫ్ కన్సెంట్. ఆబ్సెన్స్ ఆఫ్ కన్సెంటే కదా కోర్ ఆస్పెక్ట్. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో మరి ఆబ్సెన్స్ ఆఫ్ కన్సెంట్ ఉంటే దాన్ని రేప్ అంటామని మరి చెప్తున్నప్పుడు he says what is defined as rape in law should be labeled as such irrespective of whether it occurs within or outside marriage. అది వితిన్ మ్యారేజ్ జరిగితే ఏంటి, అవుట్ సైడ్ మ్యారేజ్ జరిగితే ఏంటి, కన్సెంట్ లేకుండా సెక్షువల్ యాక్షన్ జరిగితే దాన్ని రేప్ అంటాం. అది ఇన్సైడ్ కావచ్చు, అవుట్ సైడ్ మ్యారేజ్ కావచ్చు. He finds the marital exception violates equality before law. చట్టం ముందు ఉమెన్ని మెన్ని వేరు చేసినట్టు అయిపోతుంది ఇక్కడ. సారీ, ఉమెన్ని మెన్ని కాదు, పెళ్ళి అయిన ఉమెన్ని పెళ్ళి కాని ఉమెన్ని వేరు చేసినట్టు అవుతుంది. పెళ్ళి కాని ఉమెన్ని ఎవరైనా రేప్ చేస్తే తను కేసు పెట్టొచ్చు, పెళ్ళి అయిన ఉమెన్ని రేప్ చేస్తే కేసు పెట్టలేని పరిస్థితి తీసుకొస్తుంది. యాజ్ వెల్ యాజ్ డిప్రైవ్స్ ఉమెన్ ఆఫ్ ద రైట్ టు ట్రిగర్ ఏ ప్రాసిక్యూషన్ ఫర్ నాన్ కాన్సెన్సువల్ సెక్స్. మీకు అర్థమవుతుందో రెండు ఆస్పెక్ట్స్ ఇక్కడ. నాన్ కన్సెన్సువల్ సెక్స్ వచ్చినప్పుడు ప్రాసిక్యూషన్ ట్రిగ్గర్ చేసే రైట్ లేకుండా అయిపోతుంది. వాళ్ళపైన కేసు పెట్టే అవకాశాన్ని డిప్రైవ్ అంటే తీసేస్తుంది, రిమూవ్ చేసేస్తుంది, లేకుండా చేస్తుంది. Besides, in addition to that, it also discriminates among women based on their marital status. ఇప్పుడు అదే చెప్పాను మీకు, marital status బట్టి డిస్క్రిమినేట్ చేస్తున్నట్టే కదా, అవునా కాదా? పెళ్ళైన అమ్మాయికి అయితే రైట్ లేదు, పెళ్లి కాని అమ్మాయికి ఏమో రైట్ ఉంది. అండ్ రాబ్స్ దెమ్ ఆఫ్ సెక్షువల్ ఏజెన్సీ అండ్ అటానమీ. ఇక్కడ ఏజెన్సీ అంటే అర్థం ఏంటి? ది ఎబిలిటీ టు టేక్ యాక్షన్, ది ఎబిలిటీ టు డూ వాట్ యు వాంట్, దాన్ని ఏజెన్సీ అంటారు. అంటే చాయిస్ అనమాట. సెక్షువల్ ఏజెన్సీ అంటే అర్థం ఏంటి? ది ఎబిలిటీ టు డిసైడ్ వెదర్ యూ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ సెక్స్ ఆర్ నాట్. అంటే నేను సెక్స్లో పార్టిసిపేట్ చెయ్యాలా వద్దా అని నిర్ణయం తీసుకునే అధికారం ఎవరికి ఉండాలి? అమ్మాయికి ఉండాలి. అన్ఫార్చునేట్లీ ఆ అమ్మాయికి అవకాశం లేకుండా ఇట్ ఈస్ రాబింగ్ దెమ్ ఆఫ్ దట్ ఆపర్చునిటీ. అమ్మాయికి అవకాశం లేకుండా లాగేసుకుంటుంది, అటానమీ లేకుండా తీసేసుకుంటుంది, తన చాయిస్ లేదు, మొగుడు బట్టే డిసైడ్ అవుతుంది. మీకు అర్థమవుతుందా? భర్త కావాలనుకుంటే చేస్తాడు, లేకపోతే లేదు. భార్య ఆలోచనతో, భార్య వ్యూ పాయింట్తో సంబంధం లేకుండా తయారైపోయింది అని ఇదంతా ఎవరు చెప్తున్నారు? మ్యారిటల్ రేప్ని అఫెన్స్ కింద చెయ్యాలని చెప్తున్న జడ్జి గారు చెప్తున్నారు. ఇన్ కాంట్రాస్ట్, దానికి ఆపోజిట్గా హరిశంకర్ ఏమంటున్నారు? హీ సమ్వాట్ డిస్కన్సర్టింగ్లీ డిస్టర్బింగ్లీ డీఎంఫసైజెస్, అంటే దాన్ని ఎంఫసైజ్ చేయట్లా దేన్ని? ది ఎలిమెంట్ ఆఫ్ కన్సెంట్. కన్సెంట్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు అన్నట్టుగా దాని యొక్క ప్రాముఖ్యతను తగ్గిస్తూ మాట్లాడుతున్నారు. అండ్ లేస్ మచ్ స్టోర్ బై ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రిజర్వింగ్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ to such an extent that he holds that any legislation that keeps rape out of marital relationship is immune to interference. ఈయనేమంటున్నారంటే రేప్ని marital రిలేషన్ నుంచి బయట పెట్టేది, marital రిలేషన్కి సంబంధించిన వరకు రేప్ అనే కాన్సెప్టే ఉండదు అని చెప్తున్న లెజిస్లేషన్కి ఇమ్యూనిటీ ఉంది, ప్రొటెక్షన్ ఉంది, ఎవరు ఇంటర్ఫియర్ అవ్వడానికి లేదు అని చెప్పి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ని ప్రొటెక్ట్ చేయాలి అనే ఆస్పెక్ట్లో హరిశంకర్ మాట్లాడుతున్నారు. మీకు అర్థమవుతుందా? ఇద్దరు ఆపోజిట్. ఆయనేమో కన్సెంట్ అనే ఆస్పెక్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తే, ఈయన వచ్చేసి మ్యారేజ్ అనే ఆస్పెక్ట్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. మీకు అర్థమవుతుందా? సో ఇద్దరు కూడా ఆపోజిట్ వ్యూలో ఉన్నారు. ఇక్కడ ఒక పదాన్ని వాడారు. ఏం చెప్పారు చూడండి, ఇక్కడ ఏదో ఒక పదం వాడారు, లేస్ మచ్ స్టోర్ అన్నారు. లే మచ్ స్టోర్ అంటే అర్థం ఏంటి? గివ్ ఇంపార్టెన్స్ టు థింక్ దట్ సంథింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏది ఇంపార్టెంట్? ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ని ప్రిజర్వ్ చేయడం అనేది ఇంపార్టెంట్ అని చెప్పి ఈయన భావించారు. ఇఫ్ మ్యారేజ్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ఎ పార్ట్నర్షిప్ బిట్వీన్ ఈక్వల్స్, నిజంగా అది ఇద్దరు ఈక్వల్స్ మధ్యలో పార్ట్నర్షిప్గా రిగార్డ్ చేయబడితే, ఎన్ ఎక్సెప్షన్ ఇన్ ఏ 160-year-old లా షుడ్ హ్యాడ్ నో ప్లేస్. ఇద్దరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ అంటే భర్తకి భార్యకి ఈక్వల్ ఇంపార్టెన్సే ఉండుంటే ఇలాంటి ఎక్సెప్షన్కి చట్టంలో స్థానం ఉండకూడదు. While there are other laws governing civil relationship that legitimize conjugal expectations, these cannot be seen as a free pass for violence within marriage. జనరల్గా మ్యారేజ్ అనగానే కొన్ని అంటే మామూలుగా ఇద్దరు ఒక నార్మల్ మగవాడు ఆడదానికి ఉన్న రిలేషన్ వేరు, భార్యాభర్తలకి ఉన్న రిలేషన్ వేరు. సో కాంజుగల్ ఎక్స్పెక్టేషన్ అంటే అర్థం ఏంటి? హస్బెండ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు టేక్ కేర్ ఆఫ్ వైఫ్,
దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు టేక్ కేర్ ఆఫ్ ఫ్యామిలీ, ఇట్లాంటివి ఉంటాయి ఎక్స్పెక్టేషన్స్. వాటన్నిటినీ కన్సిడర్ చేసే చట్టాలు ఉన్నాయి. దేర్ ఆర్ సమ్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు డివోర్స్ అయిందనుకోండి, లేకపోతే ఏదైనా అయిందనుకోండి, భార్యని పోషించాల్సిన బాధ్యత భర్తకు ఉంది. ఇద్దరు వేరు వేరు వ్యక్తులుగా చూడరు అక్కడ. భార్యాభర్తలు పెళ్ళి అనే ఇన్స్టిట్యూషన్ని, మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ని గౌరవిస్తూ చాలా చట్టాలు ఉన్నాయి. డివోర్స్ చేసేటప్పుడు భరణం ఇవ్వాలని చెప్పి, భార్యని చూసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి, అలాగే భార్యని ప్రొటెక్ట్ చేయడానికి గృహహింస చట్టాలని చెప్పి ఇలాంటివి ఉన్నాయి. హింసించకూడదు, ఇలాంటి రకరకాల చట్టాలు ఉన్నాయి. కానీ దీస్ కెనాట్ బి సీన్ యాజ్ ఎ గివింగ్ ఫ్రీ పాస్ ఫర్ వైలెన్స్ విత్ ఇన్ మ్యారేజ్. ఆ చట్టాలన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి వైలెన్స్కి ఫ్రీ పాస్ ఇవ్వడానికి ఒక అవకాశంగా చూడకూడదు. అంటే మ్యారేజ్ అనేది ఇంపార్టెంట్, మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ మనం డిస్టర్బ్ చేయకూడదు, ఎలాగైనా సరే దాన్ని కాపాడాలి అని చెప్పి యూ కెనాట్ గివ్ ఎ ఫ్రీ పాస్ టు ఎ మ్యాన్ టు రేప్ హిజ్ వైఫ్ యాజ్ మెనీ టైమ్స్ యాజ్ పాసిబుల్. యూ కెనాట్ డూ దట్, విచ్ ఈజ్ ఎసెన్షియల్లీ వాట్ సెక్స్ వితౌట్ కన్సెంట్ ఈజ్. అదే కదా వితౌట్ కన్సెంట్ సెక్స్ అంటే అర్థం ఏంటి? వైలెన్సే కదా. వైలెంట్ ఫార్మ్స్ లేకుండా నువ్వు ఎలా సెక్స్ చేస్తావు కన్సెంట్ లేనప్పుడు? వెదర్ ద లెజిస్లేటివ్ రూట్ ఈజ్ మోర్ అప్రోప్రియేట్ ఇన్ మేకింగ్ మెరైటల్ రేప్ ఏ క్రిమినల్ అఫెన్స్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ డీటెయిల్. అయితే మెరైటల్ రేప్ని క్రిమినల్ అఫెన్స్గా డిక్లేర్ చేయాలి అనేది ప్రైమ్ ఆస్పెక్ట్. అది లెజిస్లేటివ్ రూట్లో వెళ్ళాలా, లేదా సుప్రీంకోర్టు దాన్ని డిక్లేర్ చేయాలా, హైకోర్టు డిక్లేర్ చేయాలా అనేది ఆస్పెక్ట్ కాదు. మెయిన్ ఆస్పెక్ట్ ఏంటి, అది క్రిమినల్ అఫెన్సా కాదా. సో డీటెయిల్, ఇవన్నీ మ్యాటర్ ఆఫ్ డీటెయిల్, అసలు విషయం కాదు అది. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ డీటెయిలింగ్. డీటెయిలింగ్ అంటే అర్థం ఏంటంటే అసలు మ్యాటర్ ఏంటి, తర్వాత డీటెయిల్స్లోకి వెళ్దాం. అసలు విషయం ఏంటి, తర్వాత డీటెయిల్స్లోకి వెళ్దాం అంటాం చూడండి, అలాగనమాట. అది అసలు అఫెన్సా కాదా ఫస్ట్ వెళ్ళాలి, అది లెజిస్లేటివ్ రూట్లో వెళ్ళాలా లేదా కోర్టు ద్వారా తెలియాలా అనేది తర్వాత విషయం. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ దట్ సెక్సువల్ వైలెన్స్ హ్యాస్ నో ప్లేస్ ఇన్ సొసైటీ అండ్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ ఈజ్ నో ఎక్సెప్షన్. సొసైటీలో సెక్షువల్ వైలెన్స్కి స్థానం లేదు, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈజ్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. సెక్షువల్ వైలెన్స్కి స్థానం అనేది లేదు, మ్యారేజ్ అనేది కూడా దానికి ఎక్సెప్షన్ కాదు, కాబోదు అని చెప్తున్నారు ఇక్కడ. అయితే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. అంటే మరి ఇలాంటి సందర్భాల్లో ఐ వుడ్ లైక్ టు గివ్ మై వ్యూ ఆల్సో. కరెక్ట్ అవ్వచ్చు, తప్పు అవ్వచ్చు. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ మ్యారేజ్ వితౌట్ కన్సెంట్ సెక్స్లో పార్టిసిపేట్ చేసే హక్కు భర్తకు ఉంటుందని నేను అనుకోవట్లేదు. భార్యాభర్తల మధ్య సెక్స్ అనేది ఒక పర్సనల్ థింగ్. ఇట్స్ ఎ హైలీ పర్సనల్ థింగ్ అండ్ ఎన్ ఎమోషనల్ థింగ్. దాన్ని ఒక మృగం వచ్చి పడినట్టు చేయకూడదు. మనుషులకి మృగాలకి డిఫరెన్స్ ఏంటి? ఒక మృగం వచ్చి ఇంకో మృగం మీద పడి ఇష్టం ఉన్నా లేకుండా చేసేటట్టుగా చేస్తాం. అందుకే కదా మృగాడు అంటారు. మగాడిని కొన్నిసార్లు మృగాల చర్య అని చెప్పి అంటారు. యూ కెనాట్ లెజిటిమైజ్ ఎ సెక్షువల్ యాక్టివిటీ విచ్ ఇన్వాల్వ్స్ వైలెంట్, విచ్ డజంట్ ఇన్వాల్వ్ కన్సెంట్. కన్సెంట్ లేని సెక్షువల్ యాక్టివిటీని లెజిటిమైజ్ చేయడం అనేది, అది కరెక్ట్ అని చెప్పడం అనేది, లీగల్లీ రైట్ అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. మనుషుల తర్వాతే వ్యవస్థలు. మనిషికి లేని ఇంక మనిషిని సపోర్ట్ చేయలేని వ్యవస్థ ఎందుకు? అంటే స్త్రీ, అమ్మాయి, దీని గురించి ఎవరు పట్టించుకుంటున్నారు? తన ఇష్టం, తన కష్టం, తనకి మంచి చెడు అన్నీ చిన్నప్పటి నుంచి భర్త చెప్తాడు. చిన్నప్పుడు తండ్రి చెప్తాడు, తర్వాత భర్త చెప్తాడు. ఏ విషయంలోనూ తనకి ఏజెన్సీ లేదు. ఏజెన్సీ అంటే చాయిస్ లేదు. షీ కెనాట్ టేక్ ఎనీ డెసిషన్ ఆన్ హర్ ఓన్. ఈవెన్ షీ డజంట్ హ్యావ్ అన్ ఆప్షన్ టు రిజెక్ట్ సెక్స్. సెక్స్ని రిజెక్ట్ చేసే ఆప్షన్ కూడా తనకు లేకుండా ఉంటే ఇంకేం చట్టాలండి? సరే, దాన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది, కరెక్టే. మిస్యూజ్ చేసే అవకాశం ఉంది కదా అని చెప్పి ఒక తప్పుని మనం సమర్థించుకుంటూ వెళ్తామా? మీకు ఒక మాట చెప్తాను. యు ఆర్ టేకింగ్ ఎన్ యాక్టివిటీ. ఒక యాక్టివిటీ చేయడం వల్ల 98% ఉమెన్ సేవ్ అవుతారు. 2% ఉమెన్ దాన్ని మిస్యూజ్ చేసి హస్బెండ్స్ని ఇబ్బంది పెడతారు. సో 98% ఉమెన్ సేవ్ చేసే చట్టాన్ని తీసుకురావాలా, తీసుకురాకూడదా? ఈ 2% ఉమెన్ మిస్యూజ్ చేస్తారు కదా అని చెప్పి మనం ఆపేస్తామా దాన్ని? ఏం తీసుకొచ్చినా సరే దాంట్లో మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. నువ్వు ఎన్నన్నా చెయ్యి, మిస్యూజ్ చేస్తారు, డెఫినెట్గా మిస్యూజ్ చేస్తారు. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎల్టెక్స్ క్లాసెస్ ఈరోజు 5,000 రూపాయలు మీ దగ్గర క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లేకుండా ఈఎంఐ ఇస్తున్నాను నేను. ఈ ఈఎంఐ ఇచ్చే ఆప్షన్ని 100 మంది స్టూడెంట్స్ జాయిన్ అయితే 90 స్టూడెంట్స్ చక్కగా ఉపయోగించుకుంటారు, టైంకి ఫీజు కట్టేస్తారు. 10 మంది స్టూడెంట్స్ మిస్యూజ్ చేస్తారు. సార్ అవకాశం ఇచ్చారు కదా అని ఒక నెల కడతారు, ఒక నెల కట్టరు, వాయిదాలు వేస్తారు. ఇలా మిస్యూజ్ చేయడం కూడా జరుగుతుంది. ఈ 10 మంది మిస్యూజ్ చేస్తున్నారు కదా అని చెప్పి నేను ఆప్షన్ ఆపట్లేదు. ఎందుకంటే 90 మందికి అది ఉపయోగపడుతుంది.
మెజారిటీ పీపుల్కి ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. చాలామంది పేదవాళ్ళకి, మిడిల్ క్లాస్కి, లోవర్ మిడిల్ క్లాస్కి యూపీఎస్సీ డ్రీమ్ అందుకోవడానికి ఈ ఈఎంఐ ఆప్షను 5,000 క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లేకుండా నెల నెల కట్టుకునే అవకాశం అనేది హెల్ప్ చేస్తుంది. ఒకళ్ళు ఇద్దరు 10% స్టూడెంట్స్ నన్ను ఇబ్బంది పెడుతున్నారు, టైం కట్టకపోవడం, సగం చేసి మానేయడం అట్లాంటివి చేస్తున్నప్పటికీ కూడా మెజారిటీ పీపుల్కి ఉపయోగపడుతుంది కదా, మేము కంటిన్యూ చేస్తాం. మీకు జస్ట్ నాకు మైండ్కి తట్టింది చెప్పేస్తున్నాను ఎగ్జాంపుల్ కింద. అలాగే ఒక చట్టం తీసుకొచ్చినప్పుడు ఇఫ్ ఇట్ చాలామందికి అది ఉపయోగపడినప్పుడు కొంతమంది మిస్యూజ్ చేసే అవకాశం ఉన్నా సరే వెళ్ళడంలో తప్పు లేదు అనేది ఒక ఆస్పెక్ట్. రెండోది, హ్యావింగ్ సెడ్ దట్, దీనికి మనం సేఫ్ గార్డ్స్ పెట్టుకోవాలి. అంటే అలా మిస్యూజ్ చేయకుండా ఈ హస్బెండ్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఏదన్నా తీసుకురావాలి. మరి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కూడా అంతే కదా, గృహహింస చట్టం కూడా చాలామంది మిస్యూజ్ చేస్తున్నారు. ఉమెన్ మిస్యూజ్ చేస్తున్నారు కదా, నా చట్టాన్ని తీస్తారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఉమెన్కి ప్రొటెక్షన్ లేదు. భర్త కొట్టినా, అత్తమామలు హింసించినా తనకి సపోర్ట్ చేసే దిక్కులేని పరిస్థితి వస్తుంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఉంది, మిస్యూజ్ అవుతుంది డెఫినెట్గా. చాలామంది ఊరికే కేసులు పెడుతున్నారు, అది కూడా నిజమే. కానీ ఎంతోమంది ఎస్సీ ఎస్టీస్ని కాపాడుతుంది కూడా. సో ప్రతి చట్టం కూడా దేర్ ఈజ్ అన్ ఎలిమెంట్, దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ అబ్యూజ్. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అబ్యూజ్ అవుతుంది, గృహహింస చట్టం కూడా అబ్యూజ్ అవుతుంది. కానీ అబ్యూజ్ అవుతుంది కదా అని వాటిని తీసేయడానికి లేదు, ఎందుకంటే అవి చాలామందికి ప్రొటెక్షన్ కల్పిస్తున్నాయి. అవి లేకపోతే పరిస్థితిని ఊహించుకోండి. ఉంటే వచ్చే సమస్య కాదు, లేకపోతే ఉండే సమస్య ఇంకా పెద్దది. ఇది కూడా అంతే. మీకు అర్థమవుతుందా? ఆ రకంగా ఆలోచించాలనేది నా పర్సనల్ వ్యూ పాయింట్. యూ కెన్ ఫ్రేమ్ యువర్ ఓన్ వ్యూ అండ్ రైట్ ఇట్ ఇన్ ద ఎగ్జామ్, బట్ ఆల్వేస్ రైట్ ప్రోస్ అండ్ కాన్స్ అనేవి ఎగ్జామ్లో రాయాలి. సో ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సో ఒకవేళ ఈ చట్టాన్ని తీసుకొచ్చినా సరే వీ హ్యావ్ టు keep enough safeguards to protect the institution of marriage and to protect against the abuse of this by wives against husbands కి వ్యతిరేకంగా వైఫ్స్ దీన్ని అబ్యూజ్ చేయకుండా కొన్ని సేఫ్గార్డ్స్ని ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బట్ ఫైనల్గా కన్సెంట్ లేకుండా జరిగే సెక్షువల్ యాక్టివిటీని సమర్థించకూడదు, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ విత్ ఇన్ మ్యారేజ్. దిస్ ఈజ్ మై వ్యూ, పర్సనల్ వ్యూ. ఓకేనా? సెమినార్ మళ్ళీ రిమైండ్ చేస్తానమ్మా, సండే సెమినార్ ఉంది. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు కమ్ అండ్ అటెండ్ ఇన్ విశాఖపట్నం. చాలామంది అడిగారు హైదరాబాద్లో పెట్టారా అని. హైదరాబాద్లో పెడుతున్నాము. 19th జూన్ నేను హైదరాబాద్ వస్తున్నాను, సండేది. ఆ రోజు హైదరాబాద్లో సెమినార్ ఉంటుంది. సో వైజాగ్లో ఉన్నవాళ్ళు, వైజాగ్ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు డూ కమ్ and attend and call this number and register yourself. That's about it. Take care. Bye.